వేసి కొంచెం అందులో వేసావు అలాగా చింతపండు పులుసులో కొంచెం సరిపోద్దులు అయితే. స్టవ్ ఆఫ్ చేస్తాను. పులుసు మరి ముందు వేడన్నం మీద వేయాలి కదా పులుసు. వెయ్యి వేసే తాలింపులు కూడా వేసి ఇప్పుడు తాలింపులు కూడా వేసి. ఇంకొక గ్లాస్ లేదా? అమ్మా వినిపిస్తావా? ఎవరు? రాజగడ ఆడే. ఇంకొంచెం ఇది పెట్టే ఫస్ట్ కొంచెం మళ్ళీ పిల్లలు వేసేసుకుంటారు నాకు. సో ఇది గారెలో పచ్చడి అండి, కొబ్బరి పచ్చడి. గారెలు కదా ఇంకా పడుతుంది. ఇది మర్చిపోయి, ఇది హాట్గా ఉంది, దాని మీద పెట్టా చేయి పట్టుకెళ్ళి. ఎక్కువే పడతాయి, బూరు మునగాలిగా. సరిపోయిందా పులుపు? అవి ఉప్పు పడుతుంది అనిపిస్తుంది. ఇది దానికి బూర్లు తోపు చేదులోకి వేసుకుంటే తోపు తెల్లగా ఉండకుండా కాస్త రుచిగా చప్పగానే ఉండదు, కాస్త రుచిగా ఉంటుంది. తెస్సుల్లో ఉంటాయి చూడు బూర్లు, తెల్లగా ఉండవు, కొంచెం కలర్ వస్తాయి బ్రౌన్ లాగా. చప్పగా కూడా ఉండదు తోపు. ఎవరికి అవి కొంచెం ముందు వేస్ట్ లేదు. ఎవరు డాడీ లేదు, ఇప్పుడు లేరు అన్నావు. ఎలాగో వచ్చినట్టున్నాయి. ఇప్పుడు మనకేమైందిరా కానీ అసలు బూరికి మేము వేసిన అతుకులు. అతుకు కాదు, అతుకులే. ఇక్కడ హోల్ వచ్చింది మరి.
బూరికి ప్యాచ్ వర్కా ప్యాచ్ బాగానే ఉందిలే ఇడిపోకుండా. నానిలా ఉంటాడు అప్పుడు. నువ్వు పెట్టుకోరా నీళ్ళు. చాలా బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి మరి, సూపర్. టేస్ట్ కూడా బాగుంటాయి. కొబ్బరి పూర్ణం బాగుంటుంది, తోపే డౌట్ నాకు. బూరెలు ఎప్పుడు నాకు టేస్ట్ బాగానే ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంది. వేసింది ఎవరి మమ్మల్ని గారెల దగ్గర నేను జడుస్తానే భయ్యం. ఇది బాగున్నట్టుంది, ఇది రౌండ్ అంటుకుందా. సరే అదే వేసి కొంచెం తక్కువ ఉన్నట్టుంది. పని పూర్తి చేసుకొని ప్రూఫ్స్ వస్తే మిగతా 48 ఇస్తాను. ఎందుకైనా మంచిది ఈ ఫోటో నీ ఫోన్లో తీసి పెట్టుకో. నా ప్రూఫ్ మాత్రం దొరకదు. మనం వెళ్తామా ఏమండి, అది ఇచ్చి తీర్చోండి, తోపు లావుగా ఉండే. సో ఇప్పుడు గార్లి సెక్షన్, గార్లి పిండి. ఏంటి బొబ్బర్ల వాళ్ళేనా? బొబ్బర్లతో వాళ్ళు. సో ఇది నైట్ నానబెట్టుకొని పొద్దుట గ్రైండ్ చేసుకొని అల్లం, పచ్చిమిర్చి, పచ్చెనపప్పు, ఉప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము. సో బొబ్బర్ల వాళ్ళు కూడా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆవకాయ బిర్యానీ తెలుగు వ్లాగ్స్.